Hi friends, how are you all? I hope all are doing good. And coming to today's topic, cab ride algorithm. అసలు ఈ ఓలా అండ్ యూబర్ రైడ్స్ని ఎట్లా పిక్ చేసుకుంటుంది వీటి అల్గోరిథం ఏంది అసలు జస్ట్ బేసిక్ ఐడియా ఇస్తా చూడండి. క్యాబ్ అల్గోరిథం మనం రైడ్ బుక్ చేసే టైప్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి క్యాబ్లో జీపీఎస్ ట్రాకర్ ఉంటుంది. అది క్యాబ్ లొకేషన్ని ఓలా అండ్ యూబర్ సర్వీస్ ప్రొవైడర్స్కి ఎప్పుడూ పంపుతూ ఉంటుంది. ఓలా అండ్ యూబర్ వాళ్ళు ఆ వెహికల్తో అసోసియేట్ అయిన మ్యాప్స్ని ఆ సిటీలోని డివైడెడ్ ఏరియాస్లో చూపిస్తారు. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, షేర్ రైడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నాన్ షేర్ రైడ్. కమింగ్ టు షేర్ రైడ్స్, షేర్ రైడ్లో ఫస్ట్ కస్టమర్ రైడ్ బుక్ చేసినప్పుడు అల్గోరిథం అతని నియరెస్ట్లో ఉన్న అవైలబుల్ డ్రైవర్ని అలాట్ చేసి డ్రైవర్కి యాప్లో నోటిఫై చేస్తుంది. సేమ్ ప్రాసెస్ నాన్ షేర్ రైడ్స్కి మినీ, మైక్రో, షీడన్ వాటికి కూడా వర్క్ అవుతుంది. ఒకవేళ ఒక ప్లేస్లో మల్టిపుల్ క్యాబ్స్ ఉంటే అల్గోరిథం అప్పుడు కస్టమర్ డెస్టినేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. క్యాబ్ ఏ విత్ 1 కస్టమర్ అండ్ క్యాబ్ బి విత్ 0 కస్టమర్స్ ఉంటే నెక్స్ట్ కస్టమర్ డెస్టినేషన్ క్యాబ్ ఏ వెళ్ళే రూట్లో ఉంటే అతనికి క్యాబ్ ఏ అలాట్ అవుతుంది, లేకపోతే క్యాబ్ బి అవుతుంది. ఇప్పుడు అల్గోరిథం క్యాబ్ బి రూట్లో వెళ్ళే వేరే కస్టమర్స్కి కూడా క్యాబ్ బి అలాట్ చేస్తుంది. మరి అసలు మనం ఉన్న ఏరియాలో క్యాబ్స్ లేకపోతే దెన్ ఇట్ పిక్స్ ద క్యాబ్ విచ్ ఈజ్ గోయింగ్ త్రూ సేమ్ ఏరియా అండ్ అలాట్ ది సేమ్ రైడ్ ఇన్ క్యాబ్ డ్రైవర్ మొబైల్ యాప్. కమింగ్ టు సెకండ్ వన్, నాన్ షేర్ రైడ్స్. వీటికి అల్గోరిథంతో ఎక్కువ పని ఉండదు. మనం నాన్ షేర్ రైడ్ అండ్ క్యాబ్ టైప్ బుక్ చేయగానే నియరెస్ట్ అవైలబుల్ క్యాబ్ని పికప్కి అలాట్ చేస్తుంది. కొత్తగా ఈ ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.